బా నువ్వు ఎంత తిరగాలో మా చెల్లెలు మొత్తం పొలంలో గొర్రెలు నీకు ఏం చేయాలమ్మా నీళ్ళు లేక ఎంత బాధలు అంటే సాయంత్రం చూసి ఆ వీరంగాల్లో వేసాయని చేసి గిద్ద గిద్ద కూడా లేదండి గిదే కావచ్చేసి చక్కదాని చెల్లెలు ఈ గొర్రె దోక అందుకేనా ఏం చేయమ్మా నీళ్ళు వాడుతున్నాయి ఏం వాడతలేవు ఇక్కడ ఉన్న వాటర్ అంతా గ్రౌండ్ వాటర్ అంతా పోయింది ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఎలిమినేట్ చుట్టుపక్కల మొత్తం నిర్మాణం జోరుగా కాలువలు నింపి కానీ ఏ కాలువలు నింపినా చెరువు వరకే వస్తాయి కానీ ఇక్కడ మాత్రం లేవు మాకైతే నీళ్ళు వస్తాయి మాకు అసలు వాటర్ లేవు ఇటు సైడ్ ఇప్పుడు మొత్తం గొర్రెపాలేనా ఎంత కమ్మినవేమి ఏముంది నేను పెట్టుబడి బాగానే 10,000 దాకా వచ్చింది వాళ్ళకు 2,000కి ఇచ్చేసిన ఈ కలుబొట్టు మనం ఇచ్చినట్టు అయితే ఏం చేయాలి అవి కూడా పోతట్టున్నాయి కాదు అయ్యో సకల్ సేమ్ చూస్తే ముద్దు ఉంది నీళ్ళే వాడేమో నిజంగా మొత్తం ఒక్క సుక్క లేవుగా 2 బోర్లు పోసేది ఉండే 2 బోర్లకు ఒక బోర్ మొత్తం పోయింది ఒక బోర్ కొద్దిగా గిట్లా పోస్తుంది అది ఏం చేయమంటాం మరి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని బోర్లు ఉన్నాయి నీ దాంట్లో 2 బోర్లు ఉన్నాయి 2 బోర్లకు ఒక బోర్ పోయింది ఒక బోర్ చిన్నగా పోస్తుంది ఇక మొత్తం పోయింది మొత్తం ఎండిపోయింది ఇది అయ్యో రావచ్చు కాదు ఇప్పుడు మీ ఊళ్ళో నీళ్ళు లేకపోవడానికి కారణం ఏంటన్నట్టు ఇప్పుడు ఈ కారణం ఏముంది ఇక మొత్తం ఇండస్ట్రీ ఏరియా అయింది మొత్తం కంపెనీలు అయినాయి వాటర్ మొత్తం కంపెనీలకు గ్రౌండ్ వాటర్ మొత్తం గుంజేస్తారు ఎన్ని ఉన్నాయి కంపెనీలా బాగానే చెప్పలే ఉన్నాయి బాగానే ఉన్నాయి 10-15 ఉన్నాయా 10-15 ఎక్కువనే ఉంటాయి అన్ని ఏం కంపెనీ అన్ని కెమికల్ ఫ్యాక్టరీలు ఒకరైనా మంచి ఫ్యాక్టరీ లేవు అన్ని ఫార్మా కంపెనీలేనా అన్ని ఫార్మా కంపెనీలే దగ్గర 10-15 ఉంటాయి 10-15 ఎక్కువనే ఏమైనా మొత్తం ఊరిన నీళ్ళు ఊరినట్టు ఆ కంపెనీలో ఎన్నుకోపోతున్నట్టు ఎన్నుకోపోతారు ట్యాంకర్ తో కంపెనీలో కొడుతున్నారు అంత ఉంది రైతుల పరిస్థితి ట్యాంకర్ తో కొడుతున్నారు మరి కంపెనీలో నీళ్ళు కావాలంటే నీళ్ళు కొన పెడుతున్నారు కానీ ఇప్పుడు కంపెనీలు 10-15 పక్కా ఉన్నాయా పక్కా ఉంటాయి అన్ని ఫార్మా కంపెనీలే అన్ని దగ్గరనే ఇక ఊరినట్టు కంపెనీలలో నుక్కపోతే ఇక మీ పరిస్థితి ఏముంది పాడైపోయి ఇట్లా గొర్రె కప్పుతున్నావు అయితేగా ఏం చేస్తామో ఇన్నో అయినా వస్తాయి ఖర్చకన్నా వస్తాయి పిల్లల ఖర్చకన్నా వస్తాయి అదే 10,000 ఖర్చు పెట్టి ఇక 2,000 రూపాయలు కాసపడి ఇక ఈ గొర్రె కమ్మినావు చుట్టుపక్కల ఎక్కలేవు కానీ పంటలు అక్కడ చూపిస్తామే వాళ్ళు కూడా పాపం అక్కడ చూపికెవరా 4 రోజులు అయితే వాళ్ళు కూడా పోతూనే ఉంటాయి అంతే ఈ ఎండాకాలం ఇంకా చురువే కాదు ట్రయల్ బాలే ఇంకా ఆయమన్న ఎండలు ఇంకా మొదలు మస్తుకున్నాయి ఇంకా 2 నెలలు ఉన్నాయి ఈ 2 నెలల్లో మరి ఈ పంటలు ఉంటాయంటవా గోవిందమ్మ ఇక ఉండే ఆశలు లేవు పంటల మీద ఆశలు లేవు ఇక మనుషులు కూడా అంతకింతకే ఉంటారు ఈ కంపెనీల వాళ్ళే ఇక లాస్ట్ వచ్చేసరికి రైతు అనేవాడే ఉన్నాడు ఇక్కడ అంతే అంటవా మరి ఈ కంపెనీలు పడడానికి కారణం గత ప్రభుత్వంలో మరి ఎట్ట పర్మిషన్ ఇచ్చిందా మీ ఊరు మరి ఈ పర్మిషన్లు అంటే ఇక వాళ్ళ ఇది ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టి వాళ్ళ వేసుకొని వాళ్ళ చేసారు కానీ ఈ ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం ఏమి ఈ ప్రజాభిప్రాయ సేకరణ చూస్తున్నారు ఏమైనా పైకెళ్ళి ఉడుకపోతున్నారు ఆడ మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళంతా కలిసి అంతే అడిగి సంతకం పెడితే అయిపోయి ఊరికి ఏదో పేరు నా మాత్రానికి ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది కానీ ప్రజాభిప్రాయ సేకరణ ఆపుతందుకు పోయినప్పుడే ఇచ్చిన వీడియో పోలీసులు కొట్టి పక్కకు పంపించారు అప్పుడు ఈ కంపెనీ లాగానే మళ్ళీ కంపెనీలు రన్ అయితేనే ఉన్నాయి ప్రజలు ఇట్లే తయారైతేనే ఎవరు పోతున్నారు కాతం ఇక ఇచ్చిన మాట పాదాలు ఏమో సాత్రం ఉండేగా మొత్తానికి అయితే గొర్రెలకు అమ్ముకునే చేసినావు మొత్తం గొర్రెలకు చేసినావు ఇప్పుడు ఇది ఒకటే మరి ఈ కౌతల కూడా ఉందా ఈ అవసరం లాస్ట్ దాకా ఇక ఈ నుంచి ఆడదాకా ఇక కంట్రోల్ బియ్యమేనా ఇక మరి ఈసారి ఏముంది మరి అయ్యే బియ్యం తినాలి అయ్యో ఇది ఏం వడ్లు ఇవి ఈ బంగారు 64 పెట్టినావు 64 పెట్టినావు 2,000 కమ్మినావు ఏమైనా ప్లేగాని వేసి కాదే ఇప్పుడు మరి ఈ కంపెనీల పైన మరి వ్యక్తి కంపెనీ బంద్ చేయమంటే కాదంటవా ఈ కంపెనీ బంద్ చేయని కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం కంపెనీలు బంద్ కావాలని ఏ కంపెనీ బంద్ అయితే లేదు ఎవరు వస్తలేరు ఇక ఎట్టొస్తారు పాడేయాలి ఏమైనా ముల్లెలు పోతున్నట్టే అందుకోసమని వచ్చి పాడైతే మీకు అదే జరుగుతున్నట్టు లోపల గట్ట తలగబడ్డది ఈ చుట్టుపక్కల ఏడ చూసినా అయ్యానా కంపెనీలు అయ్యానా అన్ని మొత్తం కంపెనీలు అన్ని ఫార్మా కంపెనీలేనా ఫార్మా కంపెనీలు 10-15 ఉంటాయి అంటవా 10-15 ఉంటాయి 10-15 ఫార్మా కంపెనీలు పెట్టుకున్నా ఆసన ఎట్టు వస్తుంది కమ్మ వస్తుందా వాసన ఉండలేవు అసలు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే ఇక ఇల్లుకు బైక్ ఎంత దూరం ఉంది గిన్నె ఉంది వీళ్ళకి ఊరు ఆఫీసరే ఉంటది ఆడ కాదు నేను వస్తుంటే ఈ చెరువులో బొచ్చ నీళ్ళున్నాయి మరి జల గుంతలేదా నీళ్ళు అంతవరకే ఉంటాయి జలలు రావా జలలు రావు చిన్న కుంటలే చిన్న కుంటలు ఇక గుంజిన కాడికి గుంజినట్టు మొత్తం కంపెనీలనే ఇప్పుడు నాకు తెలిసి కాదు రమేష్ బా కంపెనీలు నీళ్లున్న జాగాలలో పెట్టాలంట ఏదైనా సముద్రం ఉన్న కాడనో లేకపోతే పెద్ద పెద్ద నీళ్ళ వసతులు ఉన్న కాడ పెట్టాలి ఈ ఊళ్ళు ఏం పడాయని పెట్టిన గిన్ని కంపెనీలు వాళ్ళు గవర్నమెంట్ లో పర్మిషన్ ఇస్తారు వాళ్ళు పెడతారు గవర్నమెంట్ పర్మిషన్ లేకపోతే వాళ్ళు పెట్టకపోతారు ఇది ఏమైంది దొరికేనా సిటీకి 60 కిలోమీటర్లు 65 కిలోమీటర్ల దూరంలో కంపెనీలు పెట్టాలని ఒక రూల్ తలగబడదట ఇక కరెక్ట్ ఎలిమినేట్ అనేది కరెక్ట్ 60-65 కిలోమీటర్ దూరం ఉన్నది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా దగ్గర అవుతుంది ఇప్పుడు వేరే ఊర్లలో పెట్టాలంటే మలుపుకుంటూ పోవాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ దూరం అవుతుంది ఇది నేషనల్ హైవే పాడైంది నేషనల్ హైవే పోయి పోయినా చక్కగా ఏమిటంటే పలానూరు అనగానే
ఈడ నోటి చక్కగా నోటి నీళ్ళు వస్తున్నట్టేనా ఇక అటు తీసుకొచ్చి ఇక్కడ కంపెనీ పెట్టిరు ఇది గ్రౌండ్ వాటర్ మొత్తం నాశనం అయిపోయింది. అయ్యో రామచంద్ర మొత్తం దగ్గర దగ్గర 100 గొర్రెలు ఉన్నట్టే కానీ ఇలా 100 గొర్రెలు అమ్మ మరి ఈ వ్యవసాయం చేస్తా కానీ నేను ఈ వీరికి ఇచ్చి మరి వీరికి పంట పడితే మరి ఎట్టా అమ్మ మరి నువ్వు చెప్పి నీళ్ళు చెప్పాలి ఉన్న నీళ్ళు కాస్త కంపెనీలో నువ్వు మరి మా ఛానల్ ద్వారా మరి ప్రభుత్వానికి ఏమన్నా సందేశం ఇస్తే చెప్పరాదు మరి గట్టినే ఓనాడు కాబట్టి ఓనాడు అలా చూసి సమాధానం అయితే ఏమో గవర్నమెంట్ వాళ్ళకు. మీ ఛానల్ ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ని ఎత్తేసి కంపెనీలు రాకుండా పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ చొరవ తీసుకొని చూడాలని మా రైతుల తరపున వినపించుకుంటున్నా. నీ పేరు ఊరు నీ నామకరణం మొత్తం చెప్పి అందరికి పబ్లిక్ మొత్తం చూస్తారు. నా పేరు ఆడపు రమేష్, వెల్మేడు మండల్ చిట్యాల, డిస్ట్రిక్ట్ నల్గొండ. మొత్తం ఎన్ని బోర్లు వేసినట్టు ఇప్పటిదాకా నువ్వు? ఇప్పటిదాకా అంటే అంతకుముందుకు ఒక 12 బోర్లు ఉన్నాయి. 12 బోర్లా? 12 బోర్లు ఉంటాయి. ఈ భూమి మొత్తం ఉన్నాయి. ఎంతమంది భూమికి ఈడ? ఇది ఎకరం బాగుంటుంది. ఎకరం బావులో 12 బోర్లు వేసే మొత్తం భూమి మొత్తం పొక్కలే పెట్టినట్టు కానీ నువ్వు పడతాయని పెడుతున్నావు, పడతలేవు. ఎకరం బావులే 12 పొక్కలు వేస్తే మరి 10 ఎకరాలు ఎన్ని పొక్కలు వేయాలి? నాకు తెలిసి 1000 పొక్కలు వేయాలి అయితే. ఇక వాటర్ బట్టి ఉన్నాయి. ఇక అల్లా ఏమంటారుగా ఇక మోర్సామత గుర్తొస్తుంది కానీ భూమిలో నీళ్ళు ఏంది పడే ఊరినట్టు కంపెనీలో నువ్వుకపోయింది. ఇక మీరు ఏమైనా ఇక బోర్ బండి వాళ్ళు బతికేవాల్సింది అయితే అటు బోర్ బండి వాళ్ళు లేకపోతే గొర్రెలు ఒక బోర్ వేసినాక 60,000-70,000 అవుతుంది. నీళ్ళు పడకపోతే ఆయన కూడా ఇక మొత్తానికి అయితే గొర్రెలాకలు తీస్తున్నావు నువ్వు అయితే. ఇక నీ పిల్లలాకలు ఏమో కానీ గొర్రెలాకలు అయితే మధ్య తీస్తున్నావు. తప్పదుగా మరి ఉత్తమ పెడితే బాగుంటుంది. కొడుకు పోయిండు అక్కడ పోయిండా ఇక మరి చూసి ఇక కొలిసి పెడతాడే కొడుకు మరి ఇంకేం పడేది మరి తప్పదుగా లాస్ట్ వచ్చారు ఏ పరిస్థితి ఈ ఏరియాలో మొత్తం అంతే. ఈ ఏరియా నాకు తెలిసి 5-6 ఏళ్ళ ఈ ఊరు మొత్తం ఖాళీ అవుతుంది. ఉండే రైతు అనేవాడే ఉండడు ఈ ఏరియాలో, రైతు అనేవాడే ఉండరు ఇక్కడ. ఎటు చూసినా కానీ ఏమి లేవు. అక్కడ పెడతామే కెమెరా ఎక్కడ చూసినా కానీ పంటలేవు ఏమి లేవు పాడయ్యా. అంత ఇదే బాబా ఇది అక్కడ అంత ఇదే మొత్తం ఇదే. ఇక చూసిరా ప్రజలారా ఇంకో గిట్ల ఉందో గవర్నమెంట్ వాళ్ళు ఈ చిట్యాల మండలం నల్గొండ జిల్లా వెలిమిలేడు గ్రామంలో ఫార్మా కంపెనీలు 10-15 కంపెనీలు ఉన్నాయట. ఈ 10-15 కంపెనీలలో రోజుకు కనీసం ఒక 20-30 ట్యాంకర్ల నీళ్లు వచ్చే నీళ్ళు వచ్చినట్టు ఊరినట్టు కొనబోతురు కంపెనీ వాళ్ళకి అమ్ముతురు. ఇప్పుడు ఆయనకేమో నీళ్ళు కావాలి, నీళ్ళు లేదు ఫార్మా కంపెనీ లేదు నడిపోయి డ్రగ్ తయారు కావాలంటే నీళ్ళు కావాలి కదా. ఇక నీళ్ళు మొత్తం ఆ కంపెనీకే పోతాయి. ఇక రైతుల పరిస్థితి ఇట్లా చూడు గొర్రెలు చూపిస్తామే ఆ గొర్రెలకు మొత్తం అమ్మేసిరు శాతం. ఎంత ఆయన నిలిపోయినా కొన్నది గాయనకాయ చూపి ఎంత కొన్నావా? ఎంత కొన్నావు? మడి మేపు 10 రూపాయలు 2,000. ఇక నువ్వేం చేస్తావు మరి? సచ్చిరోడ్ల లగ్గానికి వచ్చినాయి కట్టమని 2,000 ఇస్తున్నావు. అయ్యో నువ్వు పుణ్యమని కట్టుకున్నావు. ఇక దోస్తాల పుణ్యానికి పీకిచ్చినవేమనుకుంటా కానీ 10,000 రూపాయలు ఖర్చు పెడితే ఒక పొలానికి 2,000 రూపాయలు. ఇంకో గిట్ల ఉంది చూడు ప్రజలారా. ఓ ప్రభుత్వం వాళ్ళు జర మమ్మగాని వెలిమిలేడు చుట్టుపక్కల 10 గ్రామాలను కాపాడే ఉపాయం చేయరు. 10 గ్రామాలు అంటే ఏ ఊరు అనుకుంటాం? ఇక్కడ ఎలిమినేడు, చిన్నకాపర్తి, పెదకాపర్తి, మొగిల్దరి, బోయగుబ్బ, ఇటు పోతే పేరపల్లి, కిష్టపురం, పిట్టంపల్లి, గుండ్రాంపల్లి, ఇట్ట 12 రకాల ఊర్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం కాపాడాలంటే గవర్నమెంట్ జర సోద తీసుకోవాలి. ఇప్పుడు డ్రగ్ కంపెనీలకు నీళ్ళు కావాలి కానీ ఆ నీళ్ళు పాడైపోయి ఈ ఊరు నీళ్ళు పాడాలని చట్టాలు ఉన్నాయి. అదే నాకు అర్థం కాదు కానీ వాళ్ళ కంపెనీలు ఎక్కడ పెట్టుకోవాలి, పెట్టుకుంటే నీళ్ళ వసతి ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ తాగదికే నీళ్ళు లేవు, ఇలా పంట పొలాలకే నీళ్ళు లేవంటే ఈ ఊరిన నీళ్ళు ఊరినట్టు కొరవై మొత్తం కంపెనీలు అమ్ముకుంటే ఎట్లా పడేద్దరు జనాలు. ఇక రాను వీళ్ళు మరి ఇక ఓదిని బతారా లేకపోతే ఊరికెళ్ళి వెళ్ళిపోతారా? ఇక చుట్టుపక్కల ఊర్లలో చాలా ఊరు ఖాళీలేగా గట్టిన మరి వెళ్ళినట్టు మీద కూడా కనుబడ్డట్టుంది. ఈ గత ప్రభుత్వం చేసిపోయిందా లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఏమన్నా వీళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తా ఇక చూడాలి మరి. ఇక ఉంటా మరి ఇక